హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు చూపిస్తా. ఇది చాలా బాగుంటాయి. చూడండి, క్యాప్సికమ్లు, కొబ్బరి, ఎల్లిపాయలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టి అవైతే వేయించుతున్నాను. కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, కొంచెం చిన్న ముక్క కొద్దిగా కొబ్బరిది కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇవి వేగినాక అందులో కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసిన, ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొబ్బరి కూడా వేసుకుంటున్నా, అది కూడా కొంచెం అట్లనే వేయించుతున్నా. ఈ ఫ్రై కూర రైస్లోకి కానీ మంచిగా అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అవి వేగినాయి, ఒక బౌల్లోకి తీసేసుకున్నా. అవి చల్లగైపోయిన తర్వాత ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని అది పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, అట్లా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే మనకు సరిపడంత కారము వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కొన్ని కారాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, దాన్ని కూడా చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసిన, ఎల్లిపాయలు, కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా ఇందులోనే వేసేస్తున్నా. 2 టీ స్పూన్లు వేసిన, ఒక ఉల్లిపాయ అట్లా కట్ చేసుకొని అది కూడా వేసి కొంచెం ఒకసారి ఇట్లా తిప్పుకొని వచ్చేస్తే సరిపోతుంది. గ్రైండర్ కొంచెం గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది. కొద్దిగా మనం క్యాప్సికమ్ కడిగి అన్ని గింజలు తీసి రెడీగా పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక నిమ్మకాయ కూడా పిండేసాను, ఒక 1/2 చెక్క పిండాను ఇందులో మసాలాలో, అది చూపించలేదు నీకు. ఇప్పుడు అట్లా మనం తీసి పెట్టుకున్న క్యాప్సికమ్లు ఉన్నాయి కదా, మంచిగా నీట్గా చేసి గింజలు తీసేయాలి. గింజలు కొంచెం ఉడకవు, కొద్దిగా మనకు కసకస అన్నట్టు అనిపిస్తాయి, అందుకే నేనైతే తీసేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు. ఆ విధంగా అన్నీ స్టఫ్ చేసుకోవాలి మసాలా అంతా. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా మనం కూరకి ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. ఒక 50 ml వేసాను నేను, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. క్యాప్సికంలో తొందరగా అట్లా అన్ని నూనె కాగిన తర్వాత అట్లా పెట్టేసిన, అడ్డం పడ్డా పర్వాలేదు, వాటికి అటు ఇటు మొత్తం వేంపాలి కాబట్టి మనం మధ్యలో మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇంకా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు ఆగినాక మళ్ళీ తిప్పేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కింది సైడ్ కొంచెం వేగింది కదా, ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మనం. అట్లా అటు ఇటు మనకు క్యాప్సికమ్ అది ముద్దలాగా ఉంది కదా, స్టఫ్ చేసిన మసాలా అంత బయటికి ఏం రావట్లేదు. కొంచెము లిక్విడ్ లాగా ఉంటేనన్నా వచ్చేస్తుంది, కానీ ఇప్పుడైతే అది రాదు బయటికి. ఆ విధంగా మనం అన్నీ మంచిగా వేగేటట్టుగా వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా అందులోనే. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, కరివేపాకు స్మెల్. చూడండి, ఆ విధంగా ఎట్లా వేగినాయి కదా, తొందరగా మెత్తబడిపోతాయండి. క్యాప్సికము తొందరగా వేగిపోతుంది, టైం ఎక్కువ ఏం పట్టదు, ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. అటు ఇటు మనం తీసి వేయించుకుంటుంటే సరిపోతుంది. అట్లా ఆ విధంగా అంతా మంచిగా వేయించుకోవాలి. మనకు కొంచెము మసాలా మిగిలింది కదా, ఆ మసాలా కూడా ఇప్పుడు అందులోనే వేసేయాలి. పైకెళ్ళి వేసేసి అంతా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకుంటే మొత్తం సరిపోతుంది. మనం దించే ముందు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి, దాంతో టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు కొంచెము
దేనికైనా కూడా మనం చపాతీకి కానీ రైస్కి కానీ మంచిగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మసాలా గ్రేవీ లాగా కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే మనకు కొంచెం వెరైటీగా ఉంటుంది. చూడ్డానికి కూడా కొంచెం కొత్తగా అనిపిస్తే తినే వాళ్ళకు కూడా ఇదేదో కొత్తగా ఉంది అన్నట్టుగా తినేస్తారు, టేస్టీగా ఉంటుందని. చూడండి, లాస్ట్ మూమెంట్లో అట్లా వేసుకోవాలి. మనం ఇంకా స్టవ్ ఆపేస్తున్నామన్న ఒక నిమిషంలో నిమ్మరసం పిండేసుకోవాలి. మొత్తము పిండి అదంతా కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి. మన కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా పైకి వెళ్ళేసేసి కలిపేసుకోవాలి. లాస్ట్లో ఈ కొత్తిమీర టేస్ట్ తోటి అంత క్యాప్సికము చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా, సి విటమిన్ ఉంటుంది అంటారు. హెల్త్కి అయితే చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీరు కూడా చూడండి. ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఆ విధంగా ఈ ఫ్రై కూర తెలిసిన వాళ్ళకు పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే చూసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంది. నేను కూడా చూసి చపాతీతోటి కానీ రైస్ తోటి కానీ బాగుంది. ఇప్పుడైతే నేను కొంచెం గ్రేవీ అట్లా టేస్ట్ చూస్తున్నాను, మనకు చేసినవన్నీ సరిపోయినాయా లేదా అన్నట్టుగా చాలా బాగుంది. ఇంకా నేను రైస్ లంచ్ కోసం వండుకున్నాను కదా, అందుకని ఉట్టి కర్రీ టేస్ట్ చూశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.